బోరగడ్డ అనిల్ కుమార్ ఇప్పుడు వీడియో రిలీజ్ చేశాడు. ఏమని చెప్పాడంటే ఆ వీడియోలో మొత్తం మీద మనోడి ఫేస్ మొత్తం పీక్కపోయింది. ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ సెంట్రీ దగ్గర లొంగిపోబోతున్నానని చెప్పే ముందు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేసి నేను ఎక్కడా పారిపోలేదండి, కష్టాలు అందరికి వస్తాయి, ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఏదైతే రాఘవ వర్మ గారు ఇచ్చారంటే లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికేటు ఆయనే ఇచ్చారు. అయితే కోర్టులో ఒక రకంగా ప్రొడ్యూస్ చేశాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మా తల్లికి ఎక్కడైతే ఆ సర్జరీ జరిగిందో ఆ సర్జరీ జరిగిన చోటే ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పారు. కాబట్టి అక్కడ మేము ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పాడు. ఆ సర్టిఫికేట్ నేను హైకోర్టులో పొందపరిచాను, తద్వారా నేను బెయిల్ తీసుకున్నానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. మీ తల్లికి జరిగిన సర్జరీ చెన్నైలో, మీరు హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు? హైదరాబాద్ నుంచి మీరు సెల్ఫీ వీడియోని ఎందుకు రిలీజ్ చేశారు? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, మీకు బెయిల్ వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ విభాగానికి అట్లాగే ప్రభుత్వానికి, ప్రభుత్వ పై అధికారులకు తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది, కానీ ఎందుకు ఇంటిమేషన్ చేయలేదు? 3, ఎవరిని మీరు మ్యానిపులేట్ చేస్తున్నారు? పోలీస్ స్టేషన్లో, అన్ని పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే మీ బెయిల్ పెండింగ్ ఉందో, ముఖ్యంగా ఏదైతే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మీ బెయిల్ పెండింగ్ ఉంది, అక్కడ మీకు బెయిల్ రాలేదు అక్కడ పెట్టిన కేసు మీద. అలాంటప్పుడు మీరు అనంతపురం పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయకుండా మిమ్మల్ని ఎట్లా రిలీజ్ చేశారు అనేటువంటిది వివరణ ఇస్తే బాగుంటుంది. అట్లాగే మా తల్లి గారికి హెల్త్ బాగలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఓకే, బాగాలేదు, మరి ఏం చేద్దాం చెప్పు? నువ్వు గత 5 ఏళ్ళు అధికారం ఉండి నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడావు, ఎలా పడితే అలాగా రెచ్చిపోయా, ఎవడి మీద పడితే వాడిని లేపేస్తా, మర్డర్ చేస్తా, లోపలేసేస్తా, కుమ్మేస్తా, చెక్కేస్తా, వాడిని బజార్లో ఈడ్చి కొడతా, తంతా అని చెప్పేసి మాట్లాడావు. దాని కర్మఫలం ఇవాళ అనుభవిస్తున్నావు. నువ్వు ఏం కష్టాలు అందరికి వస్తాయని చెప్పి మాట్లాడుతున్నావు. ఎట్లా వస్తాయి కష్టాలు? స్వయంకృత అపరాధంతో నాలుకను అదుపులో పెట్టుకోకుండా మాట్లాడి ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి కించపరిచి మాట్లాడితే వస్తాయి కష్టాలు. ఇప్పుడు ఏమంటాడు? జగనన్న నన్ను కాపాడు, జగనన్న ఈ కూటమి ప్రభుత్వంతో నేను ఫైట్ చేయలేకపోతున్నా, జగనన్న నాకు అండగా నిలబడు జగనన్న అని చెప్పి దేహి అని అడుక్కుంటున్నాం. ఈరోజు చాలా ప్రాధాయపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు దయదల్చాలి, జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు దయదల్చాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను నేను ఒకటే మాట. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నువ్వు మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నువ్వు పనిచేసావు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవరిని తిట్టమంటే వాడిని తిట్టావు, ఎవరి గురించి మాట్లాడమంటే వాళ్ళ ఆడవాళ్ళ గురించి బూతులు మాట్లాడావు, ఎవరి స్వలాభం కోసం నువ్వు పనిచేసావు. జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి మైలేజ్ కోసం నువ్వు పనిచేసావు. అలాగే నువ్వు మాట్లాడినటువంటి బూతు మాటల్ని కొంతమంది ఇంటర్వ్యూల పేరుతో వాటిని తీసుకొని నీలాంటి ఒక డాల్ డెకాయిట్ కానీ, క్యారెక్టర్ లేనటువంటి ఒక నీచ్ కమ్యూని గారి చేత, నీలాంటి వెధవ చేత వీడియోలు మాట్లాడించి ఆ వీడియోని వాళ్ళ యూట్యూబ్స్లోనూ లేకపోతే వాళ్ళ సోషల్ మాధ్యమాల్లో పెట్టి ఆ వీడియోస్ని చక్కర్లు కొట్టించుకొని వాళ్ళ ఆదాయాన్ని సంపాదించుకున్నారు. ఏమొచ్చిందంటే సజ్జల రామకృష్ణారెడ్డో లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి నీకు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు తీసుకొని నువ్వు ఇది బాగా ఇన్కమ్ బాగుంది, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు సీఎంగా ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశావు. జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా వాడుకొని వదిలేయటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. జగన్మోహన్ రెడ్డి నిన్ను కూరలో కరేపాకులాగా తీసి పడేశాడు. నీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇంకా ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి అన్న నన్ను కాపాడు, జగన్ నా దేవుడు, జగన్ నా పాలిట దేవుడు, జగన్ నాకు అండగా నిలబడతాడని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బుద్ధి నీకు ఇంకా అర్థం కాలేదా? అరే నీ తత్వం ఇంకా బోధపడలేదురా? అరే ఒళ్ళు బలిసింది కానీ కనీసం బుర్ర ఆవగింజంత బుర్ర రాలేదా? చిన్న ఉదాహరణ చెప్తా విను. పోసాని కృష్ణమురళికి అరెస్ట్ చేసినమ్మటే పుట్టిన వాళ్ళ భార్యతో మాట్లాడి మీ వారిని మా వైసీపీ వాళ్ళు నాయకులంతా చూసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు, ఆయన ఏ స్టేషన్కి తరలిస్తే అక్కడ మా నాయకులంతా వెళ్తారు, అండగా ఉంటారు అని చెప్పాడు. అంతేకాకుండా పొన్నవాళ్ళు సుధాకర్ లాంటి ఒక హైకోర్టు హై వాల్యూ ఉన్నటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి లాయర్ గారిని, పొన్నవోలు సుధాకర్ని నీ పోసాని కృష్ణమురళి కేసును వాదించడానికి మేము పంపిస్తున్నాం అని చెప్పి ఆయన భార్యకు ధైర్యం చేశాడు. అరే నిన్ను అరెస్ట్ చేసినప్పుడు కనీసం నీ భార్యకి ఫోన్ చేశాడా జగన్మోహన్ రెడ్డి? నైతికంగా మద్దతు ఇస్తానని చెప్పాడా? అది పక్కన పెట్టేసే అంత దాకేందుకు. చివరికి ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బోరుగడ్డ అనిల్ కుమార్ మా పార్టీ వాడు అని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉందా? గుండె మీద చేసుకొని చెప్పగలిగే దమ్ముందా? వాళ్ళు అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ శ్రీరెడ్డి ఎవడో మాకు తెలియదు.
అసలు ఆ క్యారెక్టర్లో మాకు సంబంధం లేదు అని చెప్పేసి అంత ఓపెన్ స్టేట్మెంట్లోకి ఇచ్చిన తర్వాత కూడా నీ బుర్ర మోకాల్లోకి వచ్చిందరా పనికి మానవుడా? కనీసం బుర్ర బుద్ధి జ్ఞానం లేదా నీకు? ఇంకా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి నా పని చేస్తాడని చెప్తున్నా. వాడుకొని వదిలేశాడు రా. వాడుకోవటానికే పుట్టావు కాబట్టి నిన్ను టిష్యూ పేపర్ లాగా వాడి పక్కన పడేశాడు రా. ఇప్పటికైనా మేలుకోరా మొద్దునాయాలా? ఇప్పటికైనా ఒక్కసారి మీడియాకు వచ్చి ఒక సెల్ఫీ వీడియో వదిలిపెట్టి, సార్ పలానా సజ్జల రామకృష్ణారెడ్డి పలానా జగన్మోహన్ రెడ్డి తిట్టమని నేను తిట్టాను, నాకు డబ్బులు ఇచ్చారు, నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పరా? అప్పుడన్నా కనీసం కూటమి నాయకులు కనికరించి నిన్ను జైల్లో నుంచి బయటపడేస్తారు. ఇప్పుడు నువ్వు వెళ్తావు, సెంట్రీ దగ్గర సరెండర్ అవుతావు. నీ మీద ఇప్పుడు దాదాపుగా ఎన్ని కేసులు నమోదవుతాయో తెలుసా? కోర్టుని తప్పుదోవ పట్టినందుకు, హైకోర్టుని బోల్తా కొట్టించినందుకు, ఫేక్ సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేసినందుకు, అంతేకాకుండా మీ అమ్మని చూస్తానని చెన్నై అని చెప్పి హైదరాబాద్ పోయి సెల్ఫీ వీడియో చేసినందుకు, ఇన్నిటి మీద మళ్ళీ కొత్త కేసులు నమోదవుతాయి. ఇంకా మళ్ళీ ఇంకొక 9 నెలల వరకు నీకు కనీసం బెయిలు ఏమీ రాదు. చివరికి ఈసారి పొరపాటున మీ అమ్మగారు చనిపోయినా కూడా కనీసం నీకు పర్మిషన్ గ్రాంట్ చేయడు. ఇవాళ నీ జీవితాన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నీ జీవితాన్ని జైలు పాలు చేసింది వైసీపీ నాయకులు. ఆ రోజు ఇచ్చిన చిల్లర డబ్బుల కోసం, ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి ఈరోజు నువ్వు లబోదిబో లక్షణ నన్ను కాపాడనరా జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడన్నా అని అంటే, కనీసం మా పార్టీ కార్యకర్త కూడా కాదు వాడు, మాకు సంబంధం లేదని చెప్తున్నా కూడా నీకు ఇంకా సిగ్గు, శరం, మానం, అభిమానం, ఇజ్జత్తు ఏమీ లేకుండా అన్నీ వదిలేసి నాకు అన్న కాపాడతాడు ఎక్కడి నుంచి తయారయ్యారా? ఎవరు తయారు చేశారా మిమ్మల్ని? ఆల్ ఖైదా కంటే ఉగ్రవాదులు తయారు చేశారు. చివరికి ఈరోజు నేను సెల్ఫీ వీడియో చూస్తే మాకే బాధేస్తుంది. కానీ వాళ్ళకి మీలాంటి వాళ్ళందరినీ కూరలో కరేపాకుతో సమాన అవసరానికి వాడుకొని వదిలేయటమే జగన్మోహన్ రెడ్డి లక్షణం. తల్లిని పంపించాడు, చెల్లిని పంపించాడు, చిన్న చెల్లిని పంపించాడు. నువ్వెంతరా ఆఫ్టర్ ఆల్ వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళి పరామర్శించాడు. పోసానికి లాయర్ని పెట్టాడు, అలాగే పోసానికి అన్ని విధాలుగా అండగా ఇచ్చాడు. కనీసం నీకు మా వైసీపీ కార్యకర్తని కూడా చెప్పట్లేదు, కనీసం నీకు సింపతి కూడా పోస్టులు పెట్టలేదు. ఎందుకో తెలుసా? ఆ పోస్టులు పెడితే నువ్వు మాట్లాడిన చెత్త మాటలు, నువ్వు మాట్లాడినటువంటి అసభ్యకరమైనటువంటి పదాలన్నీ కూడా వైసీపీ పార్టీ చేపించిందని చెప్పి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఎస్కేప్ అయ్యాడు రా పిచ్చనా కొడక. ఇప్పటికైనా తెలుసుకొని ఇప్పటికైనా నిజం ఒప్పుకొని బయటికి రారా. నీ వెనకాల ఎవడు మాట్లాడిచ్చాడో, ఎవడు చెప్పాడో మాట్లాడిరా. నేను న్యాయాన్ని ఎదుర్కొంటా. అరే నువ్వు న్యాయాన్ని ఎదుర్కోవటానికి నీ ఆత్మ విమర్శ చేసుకో, గుండెమే చేసుకొని చెప్పు. పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టమని ఎవరని చెప్పారా? వాళ్ళ భార్యను తిట్టమని ఎవరని చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు తల్లిని తిట్టమని ఎవరని చెప్పారా? లోకేష్ గారు తల్లిని తిట్టమని ఎవరని చెప్పారా? ఎవడరా నీకు చెప్పింది? ఏ చట్టంలో ఉందిరా నీకు? తోలు మందప న్యాయాలు. ఇప్పటికైనా తెలుసుకొని కనీసం బయటకు వచ్చి ఇప్పటికైనా నిజం మాట్లాడరా. జగన్మోహన్ రెడ్డి నీకు ఒక్క పర్సంటేజ్ కూడా సహాయం చేయడు. నీ జీవితం జైల్లోనే మగ్గిపోయింది. ఇప్పటికైనా నువ్వు తెలుసుకో, జగన్మోహన్ రెడ్డి నిన్ను వాడుకొని వదిలేశాడు. నందిగామ సురేష్ చేసిన నన్ను ఎంపీ చేస్తారని కళ్ళగంటే నీ జీవితం జైల్లోనే మగ్గిపోయింది. నందిగామ సురేష్కి అవకాశం కుదిరింది, ఈసారి ఇంకా కుదరదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే 15 ఏళ్ళు నీ జీవితాంతం జైల్లోనే ఉంటారా. నీ బతుకు నాశనం చేసి పడేశారు వాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడు అసలు మా పార్టీ కార్యకర్తే కాదని చెప్తున్నప్పుడు మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీ గురించి మాట్లాడటం అంటే నీ అంత బుర్ర తక్కువడు, ఆలోచన లేనోడు, అవివేకి, అజ్ఞాని ఇంకెవడు కూడా లేరు. వచ్చి నిన్ను ఇంకెవడ బాగుపరచడం కూడా చేత కాదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కనీసం ఓపెన్గా వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి అట్లీస్ట్ కనీసం ఎవడు మాట్లాడిచ్చాడు, నీ వెనకాల ఎవడు ప్రోత్సహించాడు, దీనికి స్క్రిప్ట్ ఎవడు, కథ ఎవడు, అన్ని రాసినాడు ఒక్కసారి నోటు తెలుగురా బాబు. రేపు పొద్దున్నే నీకు వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళే పోస్టులు పెడతారు.